అరణ్యకాండము 72వ సర్గము. సీత రామలక్ష్మణుల గూర్చి ఆక్రోశించుట. ఆ జానకీదేవి కౌగిట పట్టుకుని కోకిల వంటి కంఠము గల ఆమె అధికమైన ఆర్తితో బాష్పములో కాలువ కట్టుచుండగా ఇట్లు విలపించెను. ఓ రామా, శరీరములందు కలుగు కొన్ని లక్షణములు రాబోవు సుఖదుఖములను సూచించును. అట్లే పింగళ పక్షి మొదలుగా గల పక్షుల కంఠధ్వనులను కొన్ని దుర్లక్షణములను సూచించును. అందులకే ఈ మృగముల పక్షుల సమూహములనిప్పుడు నీ యొద్దకే నా దుర్దశను నీకు తెలుపుటకు గాపోలు పరువెత్తుచున్నవి. ఓ రాజా, నీవు ఇప్పుడైనా తెలియలేకున్నావా? ఇంతవరకు కూడా నీవు నీ భార్యకు జరిగిన పరాభవమును తెలుసుకొనలేదు గనక నా పాపము తక్కువది కాదని నిశ్చయించుకొంటిని. నన్ను రక్షింపదల్చి ఈ పుణ్యాత్ముడకు పక్షిరాజు ఈ నీచుని చేతిలో మరణించెను. ఔరా, నా దురదృష్టము ఇతని నేల బ్రతకనిచ్చును. రామ, నన్ను కాపాడగా రమ్ము. లక్ష్మణ, వేగంగా రక్షించుటకు రమ్ము. తండ్రి, ఇంద్రవిరోధియగు రాక్షసుడు నన్నెత్తుకొని వేగంగా వెళ్ళుచున్నాడు. ఈ నా ఆర్తనాదమును రఘువంశ శ్రేష్ఠులు సమీపమునున్నచో విందురుగాక అని ఏడ్చుచుండా కన్నీరు జడివానగా కురియుచుండగా సమీపమునున్న యొక్క చెట్టు నా సీత తీగవలే చుట్టుకొనగా ఆ మనుష్య భోజనుడు విడువుము విడువుము అని అదిలించి జడిపించుచు ఆమె యొక్క పొడవైన జుట్టు విడవక పట్టి ఈడ్చెను. అతడట్లు చేయుటకు కారణము యమధర్మరాజు తననట్లు సిగపట్టి ఈడ్చుచుండుటే. రామ రామ రఘుత్తమాయనే గొప్ప ధ్వనితో నేర్చుచుండగా ఆ స్త్రీరత్నము యొక్క శిరోజములను పట్టి ఆ రాక్షసాదిపుడు ఈడ్చెను. ఆ సమయమున సచరాచరములైన జగత్తులన్నీయు అధికమైన చిమ్మ చీకట్లు క్రమ్మినవియు మర్యాదారహితములునై వ్యతతో విచారమును మునిగెను. అప్పుడు గాలి వీవదయ్యను, సూర్యుడు వెలవెలబోయెను. సీతను రావణుడు మదమతిశయించి బాధించుచుండట నెరిగి బ్రహ్మదేవుడు కార్యము చక్కబడేనని తలంచెను. సీత యొక్క బాధను రావణును జరగబో కీడును చూచుచు దేవతలను ఋషులను శోకమును సంతోషమును పొందిరి. రావణుడు సీతనెత్తుకొని పొరివెత్తుట. రామా రామా అనుచు సౌమిత్రి అనుచు ఏడ్చుచున్న జనకసుతను ఆకాశ మార్గమున అతివేగముగా తీసుకుని రావణుడు పరివెత్తెను. మేఘం వంటి దేహం గల రాక్షసుని ప్రక్కన బంగారు రంగు గల సీత వానాకాలపు మెరుపుతీగవలే ప్రకాశించెను. ఆ సీత యొక్క బంగారు వస్త్రపు చెరగు గాలికెగురుచుండగా రాక్షసరాజు కీడును లోపింపచేయుచు అగ్నితో ప్రకాశించుచున్న పర్వతం వలె నుండెను. ఆ సీతాదేవి ధరించిన పరిమళముతో కూడిన ఎర్ర తామర పూరేకులు గాలిచే కొట్టబడి రాక్షస నాయకునిపై రాలి భూమిపై బడెను. కళ్యాణ గుణములు గల జానకి యొక్క పట్టు వస్త్రము బంగారు రంగుతో ఆకాశమునందు వికృతమైన ఎండచే ఎర్రగా చేయబడిన మేఘం వలె కనపట్టెను. ఆ రాక్షసరాజు యొక్క అంకమందున్న సీతాదేవి యొక్క అందమైన ముఖము ఆ రాముడు తోడు లేకపోవటచే తూడులేని పద్మం వలె కాంతిహీనమై ఉండెను. సుందరమైన లలాటమును జుట్టు యొక్క సొగసును గలిగి సుకుమారమును లోపరహితమును వికసించిన పద్మముతో సదృశమును అగు సీత యొక్క మొగము మేఘమును చీల్చుకొని ఈవతలకు వచ్చిన చంద్రబింబం వలె నొప్పెను. సుకుమారములైన తెల్ల పల్వర్సయు సంపెంగ మొగ్గ వంటి నాసికయును బంగారు ఆభరణముల వికాసమును ఎగిరిపడుచున్న శిరోజములను పండిన దొండపండు వంటి పెదవియు కలితియగు సీతాదేవి యొక్క ముఖము రావణాంకస్థితమై పగటను దహించిన చంద్రబింబమో ఎనున్నట్లుండెను. చూడగా ఆ నల్లని ఆకారం గల రాక్షసుని ప్రక్కన బంగారు రంగు గల సీత ఆకాశమున ఇంద్రనీలమణితో గుడిన బంగారు వడ్డానం వలె నుండెను. ప్రకాశవంతమైన పుట్టము పెట్టిన బంగారు ఆభరణములచే మనోహరి అయి పద్మం వంటి గౌరవర్ణము గల సీత మేఘం వద్దనున్న మెరుపు వలె ప్రకాశించుచుండెను. పగడపు దీగవలేనున్న సీతాదేవి నల్ల శరీరం గల రాక్షసుని బంగారపు నడుము పట్టీ చేత కట్టబడిన ఏనుగువలే కనబడజేసెను. చంచలమైన నేత్రములు గల ఆ సీత యొక్క బంగారు ఆభరణముల యొక్క గల్లుగల్లుమని శబ్దములతో కూడిన ఆ రాక్షసరాజు మెరుపు ఉరుములు గల మేఘం వలె నొప్పెను. జానకి యొక్క తలలో నుండిన పువ్వులు ఆ రాక్షసుడు పరువెత్తు వేగముచే రాలి నేలబడుచు సుడులు తిరిగి రావణుని చుట్టూ తిరుగుట నక్షత్రములు వరుసగా మేరుపర్వతం చుట్టూను తిరుగుచున్న విధముగా తోచెను. భూపుత్రి యొక్క రత్నములు తాపిన కాలి అందే వేగముగా జారి మధురమైన శబ్దము చేయుచు మెరుపుతీగ చక్రమోయనున్నట్లు నేలకు వ్రాలెను. రావణుడు ఆ రాముని భార్యను పెద్ద ఉల్కను వలె పట్టుకొని వేగముగా ఆకాశమున పరివెత్తుచుండగా ఆమె యొక్క బంగారు ఆభరణములు అగ్నివలే ప్రకాశించుచున్నవి. చుక్కల వలె నేల వ్రాలెను. ఆమె ఎద నుండి జారిన చంద్రుని వలె తెల్లనైన హారములు క్రిందకు పడుచు ఆకాశ గంగవలే నుండెను.
పక్షులతో కూడిన చెట్లు గాలికి కదుల్చున్న కొమ్మలతో ఆ సీతను భయము వీడుమననట్లుండెను. భయపడిన చేపలు మొదలగు జలచరములతో, నశించిన కలువలు, పద్మములు మున్నగు పుష్పములతో కూడిన కొలనులన్నీయూ ఊపిరి నిలిచిపోయిన ప్రియసఖి వలె భూపుత్రికై విచారించుచుండెను. బలమైన పులులు, సింహములు, పక్షులు, మృగములు విడువని రోషముతో సీత యొక్క నీడ వెంబడి ఆకాశము వంక చూచుచూ పరువెత్తుచుండెను. భూపుత్రి యొక్క విపద్దశను చూచి పర్వతములన్నీయూ సెలయేళ్లనెడు కన్నీరు దొరుకుచుండగా ఎత్తైన శిఖరములనెడు చేతులనెత్తి గుహలలో నుండి వెలువడు గాలి యొక్క శబ్దముల నెపముతో ఏడ్చెను. సూర్యమండలము దైన్యముతో వెళ్లబారినదే సాగెను. ఎక్కడ ధర్మము? ఇంకెక్కడి సత్యము? ఇక పుణ్యమెక్కడిది? రుజుత్వం ఎక్కడా? అహింస ఎక్కడా? ఈ కుటిలుడైన రాక్షసుడు దిక్కులేని దానిని వలె కఠినత్వముతో మోసగించి తీసుకుని పోవుచుండగా లోకమందొక్కడైనను కాదను వాడు లేడుగదా, అయ్యోయని భూతసంగములన్నీయూ నేర్చెను. ముఖములు వ్రేలాడుచుండగా భయముతో చలించుచున్నవై కన్నీరు కార్చుచు మృగశిశువులు సీతాదేవి వెళ్ళుచున్న మార్గమునే చూచుచూ దుఃఖించుచుండెను. భూమిని చూచుచూ సన్నని గొంతుతో రామా లక్ష్మణాయని పలవరించుచు ఏ దిక్కు నుండి అయినను ఎవ్వరైనా నడ్డము రారాయని చూచుచూ వెళ్ళుచున్న సీతను చూచి వణుకుచున్న శరీరములతో వనదేవతలు గొప్ప స్వరముతో బోరున నేర్చెను. తెగిపోయిన తారహారములను, బీటలు బారిన దొండపండు వంటి పెదవియు, కరిగిన తిలకమును, చెదిరిన కాటుకయు, చిక్కులుబడిన శిరోజములను గల ఆ సీతను తన వినాశనమునకై పట్టుకొని రావణుడు వెళ్ళుచుండగా భయముతో తల్లడబడుచు వివర్ణమైన ముఖముతో సీతయు ఏడ్చుట చేతను క్రోధము చేతను కన్నులెర్రవడగా లోకభీకరుడును చంపుట ఎందాసక్తి గలవాడును అగు నా రావణునితో మర్మములను భేదించినట్లుగా కఠినోక్తులతో నిట్లనెను. అరణ్యకాండము 72వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.